అందరికీ నమస్కారం. దీక్ష యాప్‌లో మనం నిష్ఠాకు సంబంధించినటువంటి కోర్సులను ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేటువంటి విషయాలను చూస్తున్నాము. గతంలో మనము నిష్ఠాలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ కావాలి, కోవిడ్-19కు సంబంధించినటువంటి రెస్పాన్సివ్ బిహేవియర్ అనేటువంటి దాన్ని కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోర్సును ఓపెన్ చేసినట్లయితే గత వీడియోలో మనము విద్యా ప్రణాళిక మరియు సమ్మిళిత తరగతులు అనేటువంటి దాన్ని కూడా కంప్లీట్ చేసినాం. ఈరోజు బోధన అభ్యసన అనేటువంటి దాంట్లో ఐసీటీ ఏ విధంగా ఉంటుంది, ఐసీటీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను చూద్దాం. దీని మీద కోర్సులోకి వెళ్ళిన తర్వాతకి ఈ విధంగా మనం ప్రెస్ చేసినప్పుడు కోర్సు డీటెయిల్స్, కోర్సు మాడ్యూల్స్ అనేటువంటిది వచ్చింది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టు. కోర్సు డీటెయిల్స్లో కోర్సు ఎండ్ డేట్ అనేటువంటిది ఇచ్చినాడు, ఆగస్టు 31, 2021. దీంట్లో కోర్సు డీటెయిల్స్ ఏమున్నాయి? బోధన అభ్యసన మరియు మదింపు కోర్సుల్లో సమాచార భావ ప్రసార సాంకేతికత, బోధన అనుసంధానంలో ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయ బోధకుడు బోధన అభ్యసన మరియు మదింపులో తగిన ఐసీటీని అనుసంధానం చేయుటపై దృష్టి పెడుతుంది అనేటువంటిది కోర్సు డీటెయిల్స్. ఇందులో ఏం మాడ్యూల్స్ ఉన్నాయి, కోర్సు మాడ్యూల్స్ ఏమున్నవి అనేటువంటి చూసినట్లయితే కోర్సు అవలోకనము, విద్యలో ఐసీటీ పరిచయం, ఐసీటీ అంటే ఏమిటి, బోధన అభ్యసన ప్రక్రియలో ఐసీటీ ఎలా మద్దతు ఇస్తుంది, కంటెంటు, పెడగాజీ, ఐసీటీని ఎలా అనుసంధానం చేయాలి, ఏ సాంకేతికత, ఐసీటీ సాధనాలను ఉపయోగించాలి, ఆన్లైన్ బోధన, కంటెంట్, బోధనా పద్ధతి, దాన్ని పెడగాజీ అంటాం, సాంకేతికత యొక్క అనుసంధానం ఆధారంగా సెషన్ ప్రణాళికను ఎలా రూపొందించాలి, సారాంశము, పోర్ట్ఫోలియో కార్యాచరణ, అదనపు వనరులు, మూల్యాంకనం లాస్ట్లో. దీంట్లో ఈ మాడ్యూల్స్ అన్నీ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఒకసారి విని నోట్స్ రాసుకొని కంప్లీట్ చేసుకొని మదింపులో మనం క్విజ్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో మనము 70% కనుక స్కోర్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వస్తుంది. దాంట్లో కోర్స్ అవలోకనం అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తే, ఈ మాడ్యూల్ ఓపెన్ చేస్తే ఏముంటుంది, జాయిన్ కోర్స్ అన్నది. సో మనము ఈ కోర్సులో జాయిన్ అవుతున్నాం. జాయిన్ కోర్సు మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాతకి దీక్ష టర్మ్స్ ఆఫ్ యూజ్ అనే దానికి ఏం చేస్తున్నాం, దీన్ని అగ్రి అనేటువంటి దాన్ని టిక్ కొట్టిన తర్వాతకి షేర్ అనేది ఒత్తాలి. ఈ షేర్ ఒత్తకపోయినట్లయితే మనము డోంట్ షేర్ అని కనుక నొక్కినట్లయితే మనకు ఈ కోర్సులో జాయిన్ కాము. కాబట్టి ఇక్కడ షేర్ అంటున్నాను నేను. షేర్ అనగానే కింద వచ్చింది చూడండి, యూ హ్యావ్ జాయిన్డ్ ద కోర్స్, అంటే కోర్సులో మనం జాయిన్ అయినాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుంది ఇక్కడ చూడండి, డౌన్లోడ్, డిలీట్, షేర్. ఇందులో యువర్ ప్రోగ్రెస్ 0% కంప్లీట్, అంటే మనం ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి 0%. కోర్సు సూచనలు ఉన్నాయి, స్టార్ట్ లెర్నింగ్ అన్నాడు. సో మనం స్టార్ట్ లెర్నింగ్ దగ్గర కోర్సు అవలోకనం, దీంట్లో 3 ఉన్నవి మళ్ళీ ఏది మాడ్యూల్స్, కోర్సు సూచనలు, కోర్సు లక్ష్యాలు, కోర్సు రూపురేఖలు. ఈ 3 కంప్లీట్ చేస్తే ఇక్కడ కంప్లీటెడ్ 3/3 వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటిది ఏంది, 0/3 అనేటువంటిది ఉన్నది. కోర్సు సూచనలు ఏమున్నాయి, కోర్సు సూచనలు, దీంట్లో కోర్సు సూచనలో ఇది ప్లే అని కనుక మనము ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా కోర్సు సూచనలు లోడింగ్ అవుతుంది. కొంచెం నెట్ ఫాస్ట్గా ఉన్నట్లయితే ఇంకా తొందరగా అవుతుంది. ఓపెన్ ఉంది. ఏమంటున్నాడు, కోర్సు సూచనలో మనకు ఒక 3 పేజీలు కనపడుతుంది మొత్తం. సో దీని డీటెయిల్స్, లక్ష్యాలు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత అభ్యాసకులు ఐసీటీని వివరించగలరు, ఐసీటీ ప్రయోజనాలను వివరించగలరు. ఇట్లా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉన్నవి. వీటిని తరవుగా చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం దీనిపైన ఉండేటటువంటి క్వశ్చన్స్ని ఈజీగా మనం చేయగలం.
మనం ఈ స్క్రీన్లో చూస్తున్నట్లుగా యూ హ్యావ్ ఫినిష్డ్ దిస్ మాడ్యూల్ అంటే కంటెంట్స్లో 3/3 కంప్లీటెడ్ అని వచ్చింది. ఇంతకుముందు చూసినప్పుడు మనము 0/3 కంప్లీటెడ్ అని వచ్చింది. అంటే మనము ఈ గ్రీన్ కలర్లో ఉండేటటువంటివి లేవు ఇది వరకు. కోర్సు సూచనలు, కోర్సు లక్ష్యాలు, కోర్సు రూపురేఖలు, ఇవి 3 కంప్లీట్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకు 3/3 అనేటువంటిది వస్తుంది. అంటే మనం ఇవన్నీ చదివినాం అనమాట. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మనం 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో మూల్యాంకనం అనేటువంటిది ఉంది. దీంట్లోనే క్విజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏం క్వశ్చన్స్ ఉన్నవి అనేటువంటిది ఒకసారి చూద్దాం. క్విజ్ ఐసిటి, ఐసిటికి సంబంధించినటువంటి క్విజ్ క్వశ్చన్లను మనం ఇప్పుడు నింపబోతున్నాము. దీంట్లో ఏమని అంటున్నాడంటే, మీరు క్విజ్లో 70% లేదా అంతకంటే ఎక్కువ స్కోరును సాధిస్తే ఈ సర్టిఫికేట్ని పొందగలరు. మీకు 3 అవకాశాలు మాత్రమే ఉంటాయి. మనం ఏ సర్టిఫికేట్ కోర్స్ చేసినా లాస్ట్ క్విజ్లో 3 అవకాశాలు మాత్రమే ఉంటాయి. 70% కంటే ఎక్కువ చేయాలి. గత వీడియోల్లో కూడా మనం అది చూసినాం. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏ రకంగా ఉన్నవి అనేటువంటివి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎన్ఈపి 2020లో వినియోగదారునికి సానుకూలంగా మరియు నాణ్యమైన ఈ కంటెంట్ను సృష్టించడానికి చేసిన సిఫారసు. కంటెంట్ సృష్టి కోసం మంచి సంస్థల గుర్తింపు, కంటెంట్ సృష్టి కోసం పరికరాల సేకరణ, ఏఐ ఆధారిత కంటెంట్ సృష్టి, ఉపయోగించే వారిచే రేటింగ్ మరియు సమీక్షలు. నేను డి అనేటువంటి దాన్ని ఆన్సర్ పెడుతున్నాను. ఉపయోగించే వారిచే రేటింగ్ మరియు సమీక్షలు. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యలో సాంకేతికత జోక్యాల యొక్క ఆవశ్యకత గురించి కింది ప్రకటనలో ఏది నిజమైంది ఏది అంటున్నాడు. విద్య అందుబాటు, బోధన అభ్యసనం, మూల్యాంకనం మరియు ఉపాధ్యాయ తయారీని మెరుగుపరచడం, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల విద్యుదీకరణ, వర్చువల్ తరగతి గది నిర్వహణ నేర్చుకోవడానికి ఉపాధ్యాయులకు సహకరిస్తుంది, అన్ని పాఠశాలల్లో సౌర పలకలను ఏర్పాటు చేయటం. సో ఇక్కడ నేను ఆన్సర్స్ చేస్తున్నాను. ఇవే కరెక్ట్ అయినటువంటివని కాదు, ఇవి ఎగ్జాంపుల్గా, మ్యాక్సిమం ఇవే రిపీట్ అవుతున్నాయి, కానీ ఇవి ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకోండి. నోట్స్ రాసుకున్నట్టయితే మీకు ఈ క్విజ్లో ఇవి సహకరిస్తావని అనుకుంటున్నాను. దీంట్లో నేను ఏ అనేటువంటి ఆన్సర్ని పెడుతున్నాను. నెక్స్ట్ ఎన్ఆర్ఓఈఆర్, ఈ పాఠశాల, ఓలాబ్స్ మొదలైన రిపోజిటరీలు వెబ్ పోర్టల్స్ నుండి లేదా ఏదైనా డిజిటల్ పరికరం ద్వారా పొందగల డిజిటల్ టెక్స్ట్, చిత్రాలు, ఆడియో, వీడియో, యానిమేషన్లు, ఇంటరాక్టివ్ మరియు టెక్స్ట్, చిత్రాలు, ఆడియో, వీడియో, యానిమేషన్లు, ఇంటరాక్టివ్ మరియు సిమ్యులేషన్లుగా వర్గీకరించబడిన సమాచారాన్ని డాష్ అంటారు. సో ఇందులో ఆప్షన్లు ఈ కంటెంట్, డిజిటల్ రిపోజిటరీ, వెబ్ వనరులు, అంతర్జాల వనరులు. ఇవి ఈ కంటెంట్లు అనేటువంటి దాన్ని, ఏ అనేటువంటి దాన్ని నేను ఆన్సర్గా తీసుకుంటున్నాను. ఒక వెబ్సైట్ నమ్మదగినది అని ఎలా నిర్ణయించుకోవచ్చు? వెబ్సైట్కు అనేక ప్రకటనలు వస్తాయి. వెబ్సైట్ను సోషల్ మీడియాలో చాలామంది షేర్ చేస్తున్నారు. రచయిత మరియు దాని సమాచారాన్ని ధృవీకరించుకోవడం, ఇది చాలా చిత్రాలు మరియు సమాచారాన్ని కలిగి ఉంటుంది. నేను సి అనేటువంటి దాన్ని, రచయిత మరియు దాని సమాచారాన్ని ధృవీకరించుకోవడం ద్వారా అనేటువంటి దాన్ని ఆన్సర్గా చేస్తున్నాను. ఐసిటి దీనిని సూచించదు. స్వీకరించడం, ఊహించడం, తిరిగి పొందడం, సృష్టించడం. ఇందులో ఊహించడం అనేది ఉండదు కాబట్టి ఊహించటం అనేటువంటి దాన్ని నేను ఆన్సర్గా తీస్తున్నాను. సూచించదు అన్నాడు కాబట్టి. ఈ పాఠశాల పోర్టల్ డాష్ కోసం ఉపయోగించబడుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డిజిటల్ కంటెంట్ నిల్వ చేయటం, అధిక నాణ్యత గల విద్యా కార్యక్రమాల ప్రసారం, పాఠ్యపుస్తకాలు, ఆడియో, వీడియో, పత్రికలు మొదలైన అన్ని రకాల
విద్యా ఈ వనరులను ప్రదర్శించడం మరియు అందించడం. ఆన్లైన్లో అన్ని విద్యా పురస్కారాల సమాచారాన్ని నిల్వ చేయటం. ఈ పాఠశాల అనేటువంటి నేను సి అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. క్రింది వాటిలో స్వయం దేన్ని సూచిస్తుంది? SMS సాంకేతికత గురించి కింది వాటిలో ఏది నిజం? అభ్యాసకుల సమూహాలను సంప్రదించడానికి ఇది ఉపయోగించబడదు. ఇది హై ఎండ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. అభ్యాసకులు సహాయం మరియు మద్దతు కోసం ఒక SMS పంపవచ్చు. ఇది ఉపయోగించడానికి ఖరీదైనది. ఏది నిజం? అభ్యాసకుల సహాయం మరియు మద్దతు కోసం ఒక SMS పంపవచ్చు. నేను 3 సెలెక్ట్ చేస్తున్నాను. కింది వాటిలో USBని తొలగించడానికి సురక్షితమైన పద్ధతి ఏది? అన్ప్లగ్ చేయటము, ఎజెక్ట్ చేసి తొలగించడం, లాగౌట్ చేసి ఆపై తీసివేయడం, కంప్యూటర్ను ఆపివేసి ఆపై తీసివేయటం. లాగౌట్ చేసి ఆపై తీసేయటం. మొదటిసారి ఒక ప్రయోగాన్ని నిర్వహించే బోధనా విధానానికి ఇది ఉత్తమ వనరు. ప్రయోగ చిత్రం, వీడియో ప్రదర్శన, సారాంశాన్ని హైలైట్ చేసే వీడియో క్లిప్పు, విధానం యొక్క ఫ్లో చార్ట్. వీడియో ప్రదర్శన. మంచి పాస్వర్డ్ లక్షణం. ఇది సంఖ్యల కలిగి ఉంటుంది. ఇది అన్ని చిన్న లేదా పెద్ద అక్షరాలలో వ్రాయబడింది. మీరు గుర్తుంచుకోవడం సులభం, కానీ ఇతరులు దాన్ని గుర్తించడం కష్టం. ఇది పొడవైనది మరియు సాధారణంగా మీ పేరు లేదా మీ నగరం, గ్రామము, ప్రియమైన పేరును కలిగి ఉంటుంది. నేను 3 అనేటువంటి ఆప్షన్ ఎంచుకుంటున్నాను. జనాభా, సామాజిక, ప్రభావిత, జ్ఞానాత్మక. జనాభా అనేటువంటిది పెట్టాను. బహుళ ఇంద్రియ అభ్యసన అనుభవం అభ్యాసకుడికి అందిస్తుంది. స్పృహ, దృశ్య ఉద్దీపన, దృశ్య, ఘ్రాణ, స్పర్శ ఉద్దీపన, వీడియో, ఆడియో, కైనెస్థెటిక్ మరియు స్పర్శ ఉద్దీపన. దృశ్య, శ్రవణ, కైనెస్థెటిక్ మరియు స్పర్శ ఉద్దీపన. డిజిటల్ విద్య. భౌగోళిక బోధన అభ్యసనానికి ఉపయోగపడే మ్యాప్ ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టల్ను ఇస్రో అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ పేరు? కింది వాటిలో ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కానిది? మైక్రోసాఫ్ట్ వర్డ్. బోధనా అభ్యసనం మరియు మూల్యాంకనం కొరకు ICTని అనుసంధానం చేసే జ్ఞానము దీని ద్వారా వివరించబడింది. టీప్యాక్. వివిధ విషయాలు నేర్చుకోవడానికి అనుకరణను కలిగి ఉన్న ప్లాట్ఫామ్కు ఉదాహరణ? స్ప్రెడ్షీట్, అవగాడ్రో, PHET, గూగుల్ క్లాస్ రూమ్. PHET. టోటల్ క్వశ్చన్స్ 20, క్వశ్చన్ ఆన్సర్డ్ 18, క్వశ్చన్ స్కిప్డ్ 2. నేను కావాలని స్కిప్ చేయడం జరిగింది. బ్యాక్ వెళ్తుందా కాదనేటువంటిది మరొకసారి చూడడం కోసం చూద్దాం. బ్యాక్కి వెళ్ళి మనకు స్వయం అనేటువంటిది ఛానల్ కూడా ఉంటుంది. దీంట్లో ఆన్సర్ వచ్చేసి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అనేటువంటిది దీని యొక్క ఆన్సరు.
మూలకాల ఆవర్తన పట్టిక నేర్చుకోవడం కోసం ఉపయోగపడే ఓపెన్ ఎడ్యుకేషనల్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ఇందులో కెమ్-డ్రా అనేటువంటిది మూలకాల ఆవర్తన పట్టికకు సంబంధించినటువంటిది. సో మనం ఎల్లాక స్కిప్ చేసినటువంటి 2 క్వశ్చన్లు ఇందులో కవర్ అయినాయి. సో ఇప్పుడు ఏమైంది, ఒకవేళ మనం స్కిప్ చేసినప్పుడు దానికి ఒక ఆన్సర్లు మళ్ళీ మనకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఈ విధంగా స్కిప్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకోసం అంటే మనకు 3 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు వాటిని స్కిప్ చేసి మళ్ళీ ఒకసారి తరువుగా చూసుకొని మనం దాన్ని సబ్మిట్ చేసుకోవచ్చు. దానికి ఒకేసారి సబ్మిట్ చేసినట్లయితే మన అవకాశం కోల్పోతాం కాబట్టి ఈ విధంగా స్కిప్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవచ్చు. యువర్ స్కోర్ ఈజ్ 16/20. యూ కెన్ రీడ్ ద అసెస్మెంట్ టు ఇంప్రూవ్ యువర్ స్కోరు. అంటే మనకు 70% స్కోర్ రావాలంటే 13 లేదా 14 క్వశ్చన్లు అయితే సరిపోతుంది. కాబట్టి 16 క్వశ్చన్లు వచ్చినవి. ఇంకా 20/20 వచ్చేలాగా చూసుకోవచ్చు. మీరు ఇందులో వచ్చినటువంటి క్వశ్చన్లలో నేను చెప్పినటువంటి దాంట్లో 4 క్వశ్చన్లు నేను పెట్టినటువంటి క్వశ్చన్లలో ఆన్సర్లో 4 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి. మీరు దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని కరెక్ట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.